ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, నువ్వు ఎగిరి గంతేసే శుభవార్తతో నీ ముందుకు వచ్చాను, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వినమని బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు పంపించిన సందేశం పూర్తిగా వినడం కోసం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని అనుక్షణం బాధపడుతూ నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటున్నావు. నిన్ను ఎవరూ కూడా పట్టించుకోవడం లేదంటే నువ్వు దేనికి పనికిరావని అర్థం కాదు, నీ వద్ద ధనం లేదని అర్థం. ఇక్కడ ధనం ఉన్నవారికి పరమాత్మలా చూస్తారు, అదే ధనం లేని వారిని పురుగుల్లా హీనంగా చూస్తారు. అదే నీకు పలుకుబడి పెరిగి నీ వద్ద అపారమైన ధనం ఉన్నప్పుడు ఈరోజు నిన్ను చులకనగా చూసిన వారే రేపు మహారాణిలాగా మహారాజులాగాను చూస్తారు. నువ్వు ఎక్కడో పుట్టావు, ఏం చేస్తున్నావు, ఎంతటి దరిద్రాన్ని అనుభవిస్తున్నావో అనేది ఎవ్వరికీ అవసరం లేదు. నీ వద్ద ఎంత ధనం ఉంది, ఎంత పలుకుబడి ఉంది, ఎంతమంది అంటే ఎంత సంపాదిస్తున్నావు అనేదే లెక్కలోకి తీసుకుంటున్నారు. నీ అమాయకత్వంతో ఎన్నో విధాలుగా ఎందరి దగ్గర మోసపోయావు. ఒక్కొక్కసారి మోసపోయావు అంటే అది కర్మానుసారంగా జరిగింది అనుకోవాలి. అదే రెండోసారి మోసపోయావంటే కనుక ఎదుటివారిపైన నువ్వు పెట్టుకున్న అతి విశ్వాసమే నిన్ను మోసపోయేలా చేస్తుంది. పదే పదే నువ్వు మోసపోతున్నావంటే అది పూర్తిగా నీ తప్పే, నీ చేతకానితనమే అందుకు కారణమవుతుంది. నీకు ఎంతో నష్టాన్ని కలగజేసి వాళ్ళు నీకు ఎంతో నమ్మక ద్రోహాన్ని తలపెట్టినా ఇంకా వాళ్ళ చుట్టూనే తిరుగుతూనే ఉన్నావు. నిన్ను మోసం చేసి కపట నాటకాల మధ్యలో ఇంకా తిరుగుతూ ఉన్నావు అంటే కేవలం వారి సానుభూతిని అందుకోవడం కోసమే బ్రతుకుతున్నావని అర్థం. నీతో వారికి అవసరం తీరిపోయింది, నీతో వారికి ఎలాంటి అవసరం లేదు అన్న విషయాన్ని నీకు కూడా బాగా తెలుసు. నువ్వు ఇలాగే వారి కోసం ప్రాధేయపడి తిరుగుతూ ఉంటే నిన్ను వాళ్ళ లెక్కల నుంచి తీసేస్తారు. వాళ్ళు అవమానించేది కాకుండా మరొకరితో అవమానించేలా చేస్తారు. కలికాలంలో నువ్వు వారికి ఎలా సహాయపడతావో, ఎలా లాభపడతావని ఆలోచన అయితే సహాయం చేస్తారు, కానీ నిన్నుగా చూసి కాదు. నీ వద్ద అపారమైన ధనం ఉండాలి, లేదా గొప్ప పలుకుబడైనా ఉండాలి. నీ వద్ద ఈ రెండూ లేనప్పుడు బయట వారే కాదు, నీ ఇంట్లో వారే నిన్ను లెక్క చేయరని, నీకు విలువనివ్వరని, పవిత్రమైన ప్రేమకు, ఆప్యాయతలకు, బంధాలకు, బంధుత్వాలకు విలువ లేకుండా పోయింది. ఈ సమాజంలో 99% ఇలాగే ఉన్నారు. నీ జీవితంలో ఎదుటిపడే వారితో నువ్వే అప్రమత్తంగా ఉండాలి. వారితో స్నేహమైన, బంధమైన, బంధుత్వమైన ఆచితూచి అడుగులు వేయాలి. తల్లి, మౌనానికి మించిన ఆయుధం లేదు. ఒక్కొక్కసారి ఆ మౌనమే ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఆ సమస్యలు నీ దగ్గరికి రాకుండా చేస్తుంది. బాగా బ్రతకలేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వంటే లెక్కలేని వారి కోసం మాత్రం అస్సలు వారి చుట్టూ తిరగద్దు. వారి గురించి ఆలోచన కూడా వద్దు. అలాంటి వారు ఎప్పుడూ ఒకప్పుడు మధ్యలోనే కష్టాల సుడిగుణంలో వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరు నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా ఉండరు. ఎవరి బ్రతుకులు వారివి, ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి స్వార్థం వారిది, ఎవరి జీవితాలు వారివి. ఎవరికి తగ్గట్టుగా వారు నడుచుకున్నప్పుడు నీకు తగ్గట్టుగా నీ జీవితాన్ని నడిపించుకోవాలి కదా. బాధలు నీవి, బ్రతుకు తెరువు నీది, కష్టం నీదే, కార్యాచరణ నీదే, చెమట చుక్క నీదే, నీ జీవితం పట్ల బాధ్యత కూడా నీదే. నీదే కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, ఆవేశం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ కలిగినా, ఏది వచ్చినా సరే నువ్వు మాత్రమే వీటన్నిటితో ఎదిరించి పోరాడి నిలబడగలగాలి. నీకు నువ్వే ధైర్యంగా పోరాడి నిలబడాలి. నా చుట్టూ ఉన్న వారంతా నాతో ప్రేమగా ఉన్నారు కదా, నా చేయి పట్టుకొని కష్టాల కడి నుంచి నన్ను దాటేస్తారని ఎదురు చూస్తున్నావేమో. మాటలు చెప్పడానికి నీ ముందు ఉంటారు, అంతే తప్ప కష్టాలు దాటించడానికి నీ చేతిని ఎవ్వరూ పట్టుకోరు. ఎవరి సమస్యలు వారికి ఉన్నప్పుడు ఏదో నీకు సహాయం చేస్తారని ఆశతో బ్రతకవద్దు. ఎవరికి వారు స్వార్థంగా బ్రతకడానికి ప్రాముఖ్యతని ఇస్తారు. ఈ జగమెరగని సత్యం నీకు నువ్వుగా అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి నువ్వు అనుసరించాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఇంకా నమ్మి మోసపోకు. నీ వల్ల
ఆలోచించిన బట్టి నీ జీవితాన్ని మరింతగా అంటే నీ బాధలకి గురి చేసుకుంటున్నావు. నీకు నువ్వుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరిపైనా కూడా ఆశను పెట్టుకోకుండా నీకు నువ్వుగా మారడానికి ఇప్పటి నుంచే ప్రయత్నించు. మారలేను బాబా, నా మనస్తత్వం ఇలా ఉంది, నేను ఏం చేయగలనని నువ్వు చెప్పవచ్చు. కానీ నువ్వు తలుచుకుంటే తప్పకుండా మారగలవు. నీ మనసు నియంత్రణలో ఉంచుకొని నీ జీవితం పట్ల నువ్వు కష్టాలన్నింటినీ కూడా దృష్టికి కేంద్రీకరిస్తే ఖచ్చితంగా మారి తీరగలవు. నువ్వు ఒక్కసారి మారడానికి భగవంతుడు ఏమీ కాదు. ప్రతిరోజు ఆవగింజంత మారిపోయినా సరే నీకు నువ్వుగా చెప్పుకోవాలి. దినదినాభివృద్ధి చెందుతూ నీ లక్ష్యాన్ని పూర్తి చేసి నిన్ను నువ్వు మలుచుకుంటూ వెళ్తూనే ఉండాలి. నిన్ను ఈ ప్రపంచానికి ఎంతో గొప్పగా మరియు ఎంతో ఆనందంగా చూపిస్తుంది. నువ్వు ఊహించలేనంత ఎన్నో ప్రత్యేకతలు నీకు ఎదురవుతాయి. నువ్వు పట్టుదలతో సాధించిన విషయాలను తలుచుకున్నప్పుడు అది నీలో ఆశ్చర్యము కలిగించక మానదు. ఇదే నీ జీవితంలో అసలు సిసలైన నిజమైన మార్పు అంటే. ఇవన్నీ కూడా ఒక్కరోజులో వచ్చేవి కాదు, నిరంతర సాధనతోనే సాధ్యమవుతుంది. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదు. ఒక్కడివే అయిపోయావని చింతించాల్సిన అవసరమే లేదు. ఈ లోకంలో బాధలు లేని వారు ఎవరూ లేరు. నీ వద్ద ఉన్న విలువైన వాటిని ముందుగా నువ్వు గుర్తించాలి. నీలో పట్టుదల, నిజాయితీ, అహర్నిశలు కష్టపడాలి అనే మనస్తత్వం, వీటన్నిటినీ కూడా నువ్వు తిరిగి గుర్తించిన రోజున నీకు ఎలాంటి బాధలు కూడా దరిచేరవు. నీ యొక్క పట్టుదల, సంకల్పమే నీ యొక్క మొదటి గెలుపు అవ్వాలి. ఇక ముందు నువ్వు దేనికి కూడా ఆగవలసిన పని లేదు. ఎవ్వరిని కూడా ప్రాధేయపడి బ్రతిమిలాడాల్సిన పని లేదు. నీవు సంపాదించిన దాంట్లో ఒక చిన్న ఇల్లునైనా ఏర్పాటు చేసుకో. రేపటి రోజున నా అనుకున్న వాళ్ళే నిన్ను నటింట ముంచినా కూడా నువ్వు గుడిలో ప్రసాదం తినైనా సరే నీ ఇంటిలో నువ్వు హాయిగా సుఖంగా ఉండవచ్చు. అప్పుడు నీకన్నా కోటీశ్వరులు ఎవరూ ఉండరు. అర్థమవుతుందా? జీవితం పట్ల సంపూర్ణమైన అవగాహనతో అంటే ముందుకు వెళ్ళు. నువ్వంటే ఇష్టం ఉన్నవారు కడవరకు నీతోనే ఉంటారు. నువ్వంటే ఇష్టం లేని వారు మధ్యలోనే ఆగిపోతారు. అలా వెళ్ళిపోయిన వారి గురించి నిరంతరం బాధపడుతూ ఆలోచించవద్దు. నీది అయినప్పుడు నీ నుంచి వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచన ఎందుకు? గడిచిపోయిన కాలాన్ని వదిలిపెట్టు. కొత్తగా తెలివిగా జీవించు. నీవు తీసుకున్న కఠినమైన నిర్ణయాలు నీ భవిష్యత్తు అంటే నీ భవిష్యత్తు బంగారమయం చేస్తుంది. నిన్ను ఎల్లప్పుడూ కూడా నడిపించడానికి నీ వెనక నేను ఉన్నాను. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేనికి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ముందుగానే నీ మనసును ఆధీనంలోకి తెచ్చుకో. నువ్వు చెప్పినట్లుగా మనసును నడుచుకున్నట్టుగా నీ మనసు చెప్పినట్లుగా నడుచుకో. అలా నడుచుకోవడం వల్ల సంతోషంగా బ్రతకగలవు. నీకు ఎల్లవేళలా కూడా నీ సాయి తండ్రి కాపాడుతూ ఉంటాడు అన్న విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. నీకు తోడుగా నీడగా ఎల్లవేళలా నీతోటే నీ వెంటే ఉంటాను. నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీకు ఉంటుంది. ఇంతకాలం ధనం కోసం బాధపడుతున్నావు. ఆ ధనం అనేది ఏదో ఒక రూపంలో నీ వద్దకు వచ్చి చేరుతుంది. ఎంతకాలంగానో ఇల్లు కట్టాలన్న కోరిక కూడా అతి తొందరలోనే తీరిపోతుంది. ఇక నుంచైనా సరే సంతోషంగా ఆనందంగా ఉండు. నీ ఎదుగుదలను చూసి మీ ఇంట్లో వారి ఆనందానికి అవధులే ఉండవు. అంతలా ఎదగబోతున్నావు. కాబట్టి ఇక నుంచైనా సరే గడిచిపోయిన కాలాన్ని మరలా గుర్తు చేసుకోకుండా జరగబోయే దానిపైన దృష్టి పెట్టి సంతోషంగా ధైర్యంగా ముందుకు వెళ్ళు. అప్పుడే ఇంకా ఇంకా ఎన్నో విజయాలు కూడా సాధించగలుగుతావు అని మన బాబాగారైతే అంటున్నారండి. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం కన్నా కూడా జరగబోయే దాని మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యమైన విషయం. చేసిన పొరపాట్ల నుండి మనం వాటిని సరిదిద్దుకొని మళ్ళీ అటువంటి పొరపాట్లు జరగకుండా మన జీవితాన్ని కనుక మనం మార్చుకోగలిగినట్లయితే మన జీవితం, మన మనసు మన ఆధీనంలోనే ఉండాలి. మనం చెప్పినట్టుగా మన మనసు మారి తీరాలి. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో మన మనసుని కఠినతరం చేసుకోవాల్సిందే. కొన్ని విషయాల పట్ల మనం కఠినంగా ఉంటేనే మన జీవితం హాయిగా ముందుకు సాగుతుంది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒకసారి మోసం చేశారు, మనం నమ్మి మోసపోయాం అనుకుంటాం. రెండోసారి కూడా మన వాళ్ళే కదా అని నమ్మాము అనుకుంటాం. కానీ మూడోసారి కూడా నమ్మావు అంటే అది నీ పొరపాటే అవుతుంది. నువ్వు ఇంతకు మించి చేయాల్సిన తప్పు ఏది కూడా ఉండదు. నువ్వు చేసిన
తప్పు వల్ల దానివల్ల వచ్చే నష్టము, దానివల్ల వచ్చే శిక్ష అంతా కూడా నువ్వే ఒక్కడివే అనుభవించాల్సి ఉంటుంది. చేతులారా కష్టాలని తెచ్చుకోవడం, నష్టాలని తెచ్చుకోవడం మానేసి ఇక నుంచైనా నీ జీవితాన్ని సంతోషంగా, ధైర్యంగా ముందుకు సాగడానికి నువ్వు ఎలా మారాలి అనేది ఆలోచించుకొని రోజుకి కొద్దిగా నీలో మార్పును తెచ్చుకుంటూ హాయిగా జీవితాన్ని ముందుకు నడిపించమని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.